అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన రెసిపీ ఉల్లిపాయ రోటి పచ్చడి అండి. ఇది ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారు అంటే మళ్ళా 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 ఇలాగే చేసుకొని తింటారు. అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుందన్నమాట. ఎక్కడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక వీడియోలోకి వచ్చేసేద్దాం. ఫస్ట్ నేను ఒక స్పూను ఉప్పు, 1.5 స్పూను కారప్పొడి, అలాగే ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తము అలా ఒలుచుకొని రోట్లో వేసుకొని చక్కగా నూరుకునేసేయండి. దీంట్లో ఉప్పు 1 స్పూన్ వేసాము అంటే 1.5 స్పూన్ కారం వేసేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట. అందులోనూ రోట్లో వేసి దంచుతూ ఉంటే నోట్లో లాలాజలం అట్లాగే కారిపోవాలి. అంత మంచి స్మెల్ ఉంటుంది. చూడటానికి కూడా అంత బాగా చక్కగా స్ట్రక్చర్ ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే సీజన్తో సంబంధమే లేదు. మన నోరు బాగాలేదా, చప్పిడిగా ఉందా, ఎంచక్క ఇట్లాంటి ఉల్లిపాయ పచ్చడి చేసేసుకొని తినేయచ్చు అనమాట. అలా వెల్లుల్లిపాయలన్నీ బాగా మెదిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ముక్కల్ని అలా రోట్లో వేసుకుని బాగా దంచుకునేయండి. అలా దంచుకుంటేనే చూడండి ఎంత బాగుందో కదా చూడ్డానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి కారం అంటారు, ఇంకొంతమంది వెల్లుల్లి కారం అంటారు, ఇంకొంతమంది కారం అంటారు, గొడ్డు కారం అంటారు. పేర్లు ఏదైనా సరే నేను చేసిన విధంగా ఈ విధంగా అప్పటికప్పుడు మనకి ఏమీ తినాలనిపించట్లేదు అంటే ఈ విధంగా ఉప్పు, కారము, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి ఇలా చక్కగా వేసుకుని బాగా రోట్లో వేసి నూరుకోండి. మిక్సీలో మటుకు వేయకండి. రోట్లో వేసి నూరుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోయింది అంటే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఆ తర్వాత మనం కారం ఎంత వేస్తున్నామో అంత ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేయకండి. నెయ్యి వేస్తే టేస్ట్ ఉండదు ఈ ఉల్లి పచ్చడిలో. ఓన్లీ నూనె మాత్రమే వేయండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసాను. అలా ఆయిల్ వేసి బాగా కలిపేసేసేయండి. కలిపేసేసామంటే మనకి ఉల్లి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక దీనికి తాలింపులు అవసరంలా ఏమీ అవసరం లేదు. ఎంచక్కా దీన్ని డైరెక్ట్గా అన్నంలోనే వేసుకునేయచ్చు. వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే చద్దన్నంలో కానీ చక్కగా కలుపుకొనేసేస్తే అన్నాన్ని అలా పొడి పొడిగా చేసేసుకొని ఈ ఉల్లి పచ్చడిని అలా పైన వేసుకునేసి బాగా కలపండి. ఎంత బాగా కలుపుతారంటే అన్నానికి ఆ ఉల్లి ముక్కలకి బాగా కలవాలన్నమాట. ఇది వేడి వేడి అన్నంలో కంటే కూడా చద్దన్నంలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇది నైట్ మిగిలిన అన్నంలోకే నాకు అసలుకి నోరు చాలా చప్పగా ఉందన్నమాట. జలుబు జ్వరాలు చేసి వల్ల కావటం లేదు. అసలు రుచిగా తినాలనిపిస్తుంది. ఆ రుచి ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ఉల్లి పచ్చడిలోనే దొరుకుతుంది. ఇది ముద్ద ముద్ద తింటూ ఉంటే కడుపులో అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదండోయ్, ఇది తిన్నాము అంటే వేడి కూడా చేస్తుంది. కాకపోతే మనకి ఎప్పుడైనా సరే నెలకో 2 నెలలకు ఒకసారో తినాలి, రుచిగా తినాలి, నోరు చప్పబడిపోయింది, రుచిగా టేస్టీగా తినాలి అంటే ఈ విధంగా చేసుకుని ఎంచక్కా ఉల్లిపాయ ముక్క, అన్నము ఒక్కొక్క ముద్ద అలా తింటూ ఉంటే అసలుకి అమోఘంగా ఉంది అసలుకి నోట్లో అయితే దీన్ని మనం ఉత్తినే తినలేము కదా. ఏదో ఒకటి నంచుకుని తిన్నామనుకోండి ఇంకా బాగుంటుంది. ఉత్తినే తిన్నా బాగుంటుంది, ఇంకేదైనా నంచుకున్నా బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ క్యాప్సికము ఎగ్గు వేసేసి పొరటు చేశానమాట. బాగా మంచిగా క్యాప్సికమ్ కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికము అవన్నీ తరిగి పెట్టేసుకొని తాలింపు వేసేసి అందులో ఈ క్యాప్సికము ఉల్లి ముక్కలు అలా అలా కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎగ్స్ కొట్టేసేసి ఉప్పు, పసుపు, కారం, లైట్గా కారం వేసానమాట. ఎందుకంటే మనం ఉల్లి పచ్చడి తింటున్నాం కదా, దాంట్లోకి లైట్గా ఉంటే చాలు కారము. అలా వేసేసి ఎగ్గు పొరటు చేసుకున్న ఆ ఎగ్గు పొరటుని ఈ విధంగా ఉల్లి పచ్చడిలో అన్నంలో కలుపుకొని ఒక్కొక్క బయటికి ఒక్కొక్క స్పూను పొరటిని అలా అద్దుకొని తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా అసలుకి నోట్లోంచి లాలాజలం అట్లా కారుతుందనమాట. అంత బాగుంది ఈ ఉల్లి పచ్చడి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్